47,000 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. దీనికి అదే ప్రపోర్షనేట్గా ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. మన దేశంలో దాదాపు సగ భాగానికి పైగా 60% 35 సంవత్సరాల వయసు లోపలే ఉన్న జనాభా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కలిగించడం కూడా మౌలిక సదుపాయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వేలు కూడా ఒక మధ్యతరగతి కుటుంబాలకు కూడా సౌకర్యవంతమైన ఇది ఇవ్వాలని 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ఇవాళ వందే భారత్ ట్రైన్లు జరుగుతున్నాయి. కొత్తగా లైన్లు కమిషన్ అయినవి దాదాపు 11,000 కిలోమీటర్ల లైన్లు ఉన్నాయి. ఇవి కాకుండా 100% ఎలక్ట్రిఫికేషన్ చేసిన కారణంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయింది. తద్వారా రాబోయే రోజుల్లో ఇవాళ చూస్తున్నాం, ఈ సంక్షోభం వచ్చిన నేపథ్యంలో మనం 85% పెట్రోల్ డీజిల్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం, ఇంపోర్ట్ బిల్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని ఎదుర్కోవడం కోసం ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏదైతే ఉందో ఆయిల్ మీద అది తగ్గించడం కోసం తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడమే కాకుండా ఎలక్ట్రిఫికేషన్ కూడా ఫోకస్ చేస్తే ఒక్క సంవత్సరంలో 180 కోట్ల లీటర్ల డీజిల్ను కూడా ఆధార చేయగలం. అంటే భవిష్యత్ తరాలకి రాబోయే రోజుల్లో ఒక స్వయం సమృద్ధ భారత్ను నిర్మించాలంటే తీసుకోవాల్సిన ప్రతి చర్యను కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సంపద సృష్టిస్తున్నామంటున్నాం. సంపద సృష్టించడానికి కొలమానం ఏంటి? 2014 సంవత్సరంలో మన దేశ ఎగుమతులు, మనం ఎప్పుడు కూడా దిగుమతులు చేసుకునే దేశంగానే ఉన్నాం. $310 బిలియన్ ఎగుమతులు మన దేశం నుంచి జరిగితే ఇవాళ 12 సంవత్సరాలు పోయిన సంవత్సరానికి 2025 సంవత్సరానికి అది కాస్త 824 కోట్లు కాదు, $310 బిలియన్ నుంచి $824.9 బిలియన్ అంటే దాదాపు 300% ఎగుమతులు కూడా మన దేశం నుంచి. ఇప్పుడు మనం ఇండిజినియస్గా తయారు చేసుకున్న డిఫెన్స్ ఉత్పత్తులను కూడా బయట దేశాలకి ఎగుమతులు చేసే దిశగా కూడా ఉన్నాం. దాని కారణంగానే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా పెరగడం జరిగింది. మన ఎగుమతులు పెరుగుతున్నాయంటే దానికి అనుగుణంగా ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరగడం జరుగుతుంది. 2014లో $304 బిలియన్ మాత్రమే ఫారెక్స్ రిజర్వ్స్ మన దేశంలో ఉంటే ఇవాళ అది కాస్త 710 బిలియన్, పోయిన సంవత్సరానికి $710 బిలియన్, అంటే 130% ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో ఎదుగుదల కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా అనేక రకాల ముద్ర లాంటి కార్యక్రమం తీసుకొస్తే ఇవాళ 57 కోట్ల అకౌంట్లతో అంతమందిని ఎంటర్ప్రెన్యూర్స్ చేయడం కూడా మనం తీసుకొచ్చిన నిర్ణయాలు చూస్తున్నాం. దాంట్లో మహిళలు ఎక్కువ ఉంటున్న ఇది కూడా అనేక స్టార్టప్ ఇండియా లాంటి ఈ వినూత్నమైన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టిన కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పడమే కాకుండా సంపద సృష్టి జరుగుతుంది. దాని కారణంగానే ఇవాళ దేశానికి ఒక గుర్తింపు వస్తున్న విషయం కూడా మనకు తెలుసు. గతంలో ఫ్రజైల్ 5గా ప్రధానమంత్రి నాటికి భారతదేశాన్ని ఫ్రజైల్ 5 అతి బలహీనమైన దేశాల్లో 5 దేశాల్లో ఒకటిగా భారత్ని చేసేవాళ్ళు. ఇవాళ అతి బలమైన దేశాల్లో 5 దేశాల్లో భారత్ని ఒకటి చేస్తున్నామంటే దానికి ఒక అద్భుతమైన దౌత్య నీతి, అనేక దేశాలతో మనం నెరుపుతున్న దౌత్య సంబంధాల కారణంగా ఇవాళ అనేక దేశాల మద్దతు కూడా మనకు లభిస్తున్న విషయం కూడా తెలుసు. ఒక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు సరిహద్దులకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ లేదా అంతర్గత భద్రత సాధించే విషయంలో కానీ లేదా ఆర్టికల్ 370 రద్దు చేసిన నాడు కూడా పాకిస్తాన్కి అనుకూలంగా కేవలం ఒక చైనా తప్ప ఉంటే మిగతా దేశాలని భారతదేశాన్ని సమర్థిస్తున్నాయంటే అంతర్జాతీయంగా మనకు భారతదేశానికి పెరిగిన గౌరవం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ ప్రపంచ నాయకుల్లో అతి కొద్దిమంది నాయకుల్లో నరేంద్ర మోడీ గారి పేరు కూడా వినిపిస్తుంది. ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే రోజువారీ మనం చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మన చుట్టూ జరుగుతున్నది ఒకవైతే ప్రపంచ దేశాలతో మనం నిలుపుతున్న సంబంధాలు ఏ రకంగా ఉంటాయి, దాని ప్రయోజనాలు దీర్ఘకాలికంగా ఎలా ఉంటున్నాయి, ఒకే సరైన సంబంధాలను నెరపని నేపథ్యంలో దీర్ఘకాలికంగా జరిగే నష్టాలేంటి, వీటిని అన్నింటి గుర్తించి ఒక అద్భుతమైన నాయకత్వాన్ని ఇవాళ దేశంలో అందుతున్న క్రమంలో వీటిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లి ఒక నివేదిక రూపంలో జరుగుతున్న విషయాల్ని చెప్పాలన్న కార్యంతో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ అవుట్రీచ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 5వ తేదీ నుంచి 21 యోగా డే దాకా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని దీనిలో భాగస్వాములు చేస్తూ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న చోట ఆ పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను కూడా చేయడం, అదేవిధంగా సమాజంలో ప్రజలను కూడా భాగస్వాములు చేసుకుంటూ ప్రధానంగా ఈ ఇంటలెక్చువల్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ప్రతిష్ట కలిగిన వ్యక్తులు సమాజంలో ఎవరు ఉన్నారో వారిని కూడా భాగస్వాములు కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దేని మీద నిరసన చేస్తారో చెప్పాలా. ఎందుకంటే ఆయన దేనికి నిరసన చేస్తున్నారనే విషయం ఏమైనా చెప్పారా? నిరసన చేస్తామన్నారు, దేని మీద నిరసన చేస్తారు? ఏ హామీలు అమలు చేయలేదు. అక్కడ సూపర్ 6 ఏంది, ఇప్పుడు దీపం పథకం ఇస్తామన్నాం, అందడం లేదా? సామాజిక పెన్షన్లు ఇస్తామన్నాం, ప్రతి నెల 1వ తేదీకి 33,000 కోట్లు అందించడం లేదా? లేదా అన్నదాత సుఖీభవ ఇస్తామన్నాం, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధితో కలిపి వాళ్ళ రాష్ట్రంలో 20,000 రూపాయల అకౌంట్లకు పోయాయా లేదా? లేకపోతే తల్లికి వందనం కార్యక్రమం ఇస్తామన్నాం, ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన మాట ప్రకారం అకౌంట్లకు 10,000 కోట్లు సంవత్సరానికి పోతున్నాయి కదా. మరి ఏంటి ఉచిత బస్సు, శ్రీశక్తి ఉచిత బస్సు అందరూ ఇవాళ దాదాపు 300 కోట్ల ప్రయాణాలు జరిగాయి అంటున్నాను, నేను కరెక్ట్గా తెలియదు. కానీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సమాజంలో ఉన్న సానుకూల వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఒకసారి ఆయన ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాటి మీద ఎన్ని చెప్పారు, ఎన్ని హామీ అయ్యాయి, ఎవరినన్నా ప్రజల్లోకి మాట్లాడిన తర్వాత దానిలో ఏమైనా నిరసనలు చేయాలా? నిరసన ఎప్పుడు చేయాలా? మీరు హామీని నెరవేర్చకపోతే చేయాలా, లేదా ఒక ప్రజాకంటక పాలన అందిస్తుంటే చేయాలా? అటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. ఆయన అది ఏదైనా ఉంటే అప్పుడప్పుడు విజిటింగ్ పొలిటీషియన్లలో కాకుండా ఇక్కడే ప్రజల మధ్య ఉంటే ఆయనకు తెలుస్తుంది. ప్రజల మధ్య ఆయన ఉండట్లేదు కాబట్టి వాస్తవ పరిస్థితులకు కాస్త దూరంగా ఉన్నట్టున్నారు. గతంలో కూడా ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని కేవలం వాళ్ళు చెప్పిన విషయాలను వింటూ తను క్లౌడ్ 9లో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటే లాస్ట్ పోయిన ఎన్నిసారి స్థానిక సంస్థలు జరిగినప్పుడు ఎటువంటి అరాచకాలు జరిగాయో మనకు తెలుసు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజలను ఎంత భయభ్రాంతులను చేసి, ఇతర పార్టీలను భయభ్రాంతులను చేసి ఎన్ని చోట్ల ఏకగ్రీవం చేసుకున్నారో మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా చేశారు కాబట్టి ఇప్పుడు అట్లా జరుగుతుందేమో అని ఆయన అనుమానం ఉన్నట్టుంది. ఆయనకు నేను ఇక్కడి నుంచి హామీ ఇస్తున్నా, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ మాది. అదేవిధంగా కూటమి కూడా అదే పరిస్థితి. దీంట్లో అటువంటి దానికి ప్రజాస్వామ్య విలువలు కట్టుబడి పనిచేసే కూటమి ప్రభుత్వం అటువంటి దౌర్జన్యకాండకి దిగజారదు. ఎవరైనా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో వాళ్ళు నిరూపించుకోవాలి. మనం కూడా ఎన్నికల్లో చేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు, 11 సీట్లకు పరిమితం చేశారు. బీజేపీ స్టాండ్ అందుకే బీజేపీ కదా ఈ బిల్లు తీసుకురావడం ఒక చట్టబద్ధం. ఎందుకంటే పార్టీల తరఫున మనము ఏం చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ దీనికి చట్టభద్రత కలిగిస్తే పార్లమెంట్ సాక్షిగా అందుకని నారీ శక్తి వందనం తీసుకురావడం జరిగింది. 33% రిజర్వేషన్ ఆల్రెడీ తెచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ 2029 నాటికి పాత జనాభా లెక్కల ప్రకారమే చేస్తే ఇవాళ నష్టం జరుగుతుంది. ప్రధానంగా మహిళలకు రిజర్వేషన్ తగ్గుతాయి. 100 సీట్లకు పైగా 180 సీట్లు, 279 సీట్లు రావాల్సిన చోట 180 సీట్లే వస్తాయి. 100 సీట్లు తగ్గుతాయి అనేది ఒకటి. ఆ సీట్లను పెంచాలనేది కూటమి నరేంద్ర మోడీ గారి అభిప్రాయం. రెండోది, ఆ జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి వీటిని సరిచేయడం కోసం దక్షిణాది రాష్ట్రాలకు కూడా న్యాయం చేయడం కోసమే 50% ఫ్లాట్ సీట్ డీలిమిటేషన్ చేసి ఇంక్రీజ్ తెచ్చి తీసుకొచ్చారు. దాన్ని ఈ కాంగ్రెసు, తర్వాత డిఎంకే, తర్వాత టీఎంసీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ ఇవన్నీ కమ్యూనిస్టులు కలిసి అడ్డుకున్నారు. సరే, దాని పరిణామాలు, దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు మొన్న ఎన్నికల్లో చూసారు. ఆ వ్యతిరేకించిన పార్టీలన్నీ ఓడిపోవడం జరిగింది. రెండు విషయాలండి దాంట్లో ప్రాధాన్యత ఏంటంటే బీజేపీ ఎందుకు స్పందించలేదంటే, ఒక వ్యక్తి తన స్థాయి మర్చి చేసిన వ్యాఖ్యలవి. అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గదిలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇద్దరే చెప్పాలా. ఒకటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిండాలా, లేదా అమిత్ షా గారు చెప్పిండాలా. వాళ్ళిద్దరికీ, అమిత్ షా గారికి ఫలానా వ్యక్తి ఎవరు కూడా తెలిసిండదు. పవన్ కళ్యాణ్ గారికి బహుశా తెలిసి ఉండొచ్చు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. కేవలం సంచలనాల కోసం, అరే మాకు ఎన్ని తెలుస్తున్నాయి సంచలనం అని కొన్ని సంచలనాల పేరుతో కొంతమంది విశ్లేషకులు తమ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం కోసం, లైకులు పెంచుకోవడం కోసం చేయడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు అందరూ ఆ స్థాయి నాయకుల మధ్య జరిగిన వాటిని ఈ రకంగా వక్రీకరించి ఏం జరిగేది కాకుండా ఊహించి చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. అయితే అది రెండు కారణాలు ఉండాలా. సంచలనాల కోసమన్నా చేసింటే అది తప్పు, లేదా ఎవరన్నా ప్రలోభాలకు గురి చేసుంటే, ఎవరికన్నా లబ్ధి చేకూర్చడం కోసమన్నా చేసి ఉండాలా, అది మహా తప్పు.
ఆ రెండు తప్పుల్లో ఏదో ఒక తప్పు నేను చేశానని ఆ వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడు ఒప్పుకున్నాడు. అందుకని వెనక్కి తీసుకున్నాడు అంటే దాని ఉద్దేశం తప్పు చేశానని ఒప్పుకోవడమే. కాబట్టి దాని మీద స్పందించాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అమిత్ షా గారి పేరు ఎవరినైనా తీసుకోవడంలో ఏముంది, నేను కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు ట్రంప్ పేరు తీసుకుని ట్రంప్ రోజు నాకు ఫోన్ చేశాడని చెప్పుకోవచ్చు. ఏముంది, ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏమైనా చెప్పుకోవచ్చు. కానీ దాని కారణంగా ఏదైనా నష్టం జరుగుతుంది, ఫలానా పార్టీకి నష్టం జరుగుతుంది, లేదా ఫలానా పార్టీకి లాభం జరగాలనే ఒకే రకంగా చేసి ఉంటే మాత్రం ఆ తప్పు ఆయన వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి దానికి సమాధానం కూడా ఆయన చెప్పాలా. అయితే ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాం. పవన్ కళ్యాణ్ గారి గురించో లేదా అమిత్ షా గారి గురించో వ్యాఖ్యలో లేదా వారి మధ్య జరిగిన దాన్ని ఈ రకంగా ప్రజల్లోకి వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మాత్రం మహా తప్పు. అది ఆయన క్షమించమని కోరాడు. పార్టీ కూడా, జనసేన పార్టీ కూడా దీని మీద ఇంకా ముందుకెళ్ళడం, ప్రస్తుతం ఆయన క్షమాపణ కోరాడు, వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి వదిలేయమని చెప్పడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దాని మీద పెద్దగా స్పందించాల్సిన రీతిలో స్పందించాల. అది అక్కడికి కాకుండా ఉండింటే ఖచ్చితంగా మాట్లాడేవారు. లేదు, ఇప్పుడైతే ఇంకా మా దృష్టికి రాలేదు అది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటిదాకా చెప్తా ఉంది. ఇప్పుడు ఆఫ్రికా దేశం నుంచి ఎక్కడైతే అఫెక్టెడ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడి నుంచి ఎవరైనా ప్రయాణికులు వస్తుంటే WHO దాన్ని మానిటర్ చేస్తూ ఉంది. వెంటనే మన వైపు ఎవరన్నా వచ్చిన వారు నేరుగా మన ప్రాంతంలో డిజంబర్కేషన్ అంటే మన ప్రాంతానికి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినా అక్కడ తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మనం తీసుకుంటాం. అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఇవాళ ఈ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. లేదా వారు వేరే దేశాలకు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంది. తదనుసారంగా వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అలర్ట్ చేస్తుంది. మనం కూడా ఉన్నా లేకపోయినా, నిన్న సింగపూర్ నుంచి ఒక విమానం వచ్చింది, వస్తే ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చింది విజయవాడకు, వస్తే దాన్ని మనం అందరికీ 183 ప్యాసింజర్లు ఉంటే 183 మందికి స్క్రీనింగ్ చేశాం. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం. అయితే దీంట్లో ఏమీ పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇది పాండమిక్ కాదు, ఒక నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా మాత్రమే డిక్లేర్ చేశాం. ఆ పరిస్థితి వస్తే తయారీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్ కూడా 3 ఆసుపత్రుల్లో పెట్టడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కూడా ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చే అవకాశం ఉందో అక్కడ కూడా క్వారంటైన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సమాయత్తం కావాల్సిన విధంగా మన రాష్ట్రంలో కూడా హెల్త్ ప్రొఫెషనల్కి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి సమాయత్తంగా ఉన్నాం. అంటే వీఆర్ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ, ఫేస్ ఎనీ ఈవెంచువాలిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి బహుశా ఏమైనా అవగాహన ఉందో లేదో తెలియదు. ఆయన పుట్టిన పార్టీ చాలాసార్లు చేసింది. అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చాలాసార్లు చేసింది. అది ఒక రాజ్యాంగబద్ధంగా ఎప్పటికప్పుడు ఓటర్లు ఎవరికి అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చేలాగా, లేదా అదేవిధంగా ఎవరన్నా ఓటు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవడానికి అవకాశం కలిగేలాగా, లేదా దొంగ ఓట్లు ఏదన్నా ఉంటే డూప్లికేషన్ కానీ, లేదా దొంగ ఓట్లు కానీ, లేదా చాలా చోట్ల చూసాం మనం. వెస్ట్ బెంగాల్తో ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పోలుస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నాయి. బయట దేశాల నుంచి మన దేశంలోకి చొచ్చుకొచ్చి మన దేశ పౌరుల్లాగా చలామణి అవుతూ ఓటర్ ఐడి కార్డులు తీసుకొని ఒక పార్టీలకు మాత్రం లబ్ధి చేకూరుస్తూ వస్తున్నారు. బహుశా అటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారా, ఆయన ఓటు బ్యాంక్ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇది ఒక ప్రక్రియ, ఎలక్షన్ కమిషన్ చేపట్టే ప్రక్రియ. దీంట్లో ఏంటంటే బయట దేశస్తులు మన దేశంలోకి వచ్చి అక్రమ చొరబడిదారులు వచ్చి ఈడ ఓటర్ ఐడీలు తీసుకుంటూ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ మన దేశ ప్రజలకు నష్టం చేయడమే కాకుండా అంతర్గత భద్రతకు కూడా భంగం వాటిల్లే దిశగా కూడా జరిగాయి. అనేక చోట్ల చూసాం మనం. చాలా చోట్ల స్లీపర్ సెల్స్ దొరుకుతున్నాయి. వాళ్ళు ఒక అజెండాతో వచ్చి ఉంటున్నారు. అటువంటి వాళ్ళని ఏరేసే ప్రక్రియలో సార్ ఒక భాగం. మీరు చెప్పాలంటే 2020 నాటికి మీరు అడిగిన పత్రాలు చూపించుకోవాలా. దాంట్లో అర్హులైన వారు తీయడానికి అవకాశమే లేదు. సుప్రీంకోర్టు సమర్థించిన దాన్ని, రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న ప్రక్రియని వ్యతిరేకిస్తున్నాడంటే ఆయన రాజ్యాంగబద్ధ సంస్థల మీద ఎంత గౌరవం ఉందో, ప్రజాస్వామ్యం మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎక్కడికెక్కడ ఆయన అనుకూలంగా చేసుకుంటున్నాడు. అక్కడ ఓడిపోతే ఇది కారణం, ఇక్కడ గెలిస్తే ఇది కారణం. అంటే ఒక యూనిఫామ్ ఉండాలి కదా ఏదైనా. ఎక్కడికెక్కడ తనకు అనుకూలంగా. అప్పుడేమో ఏది ఎలక్షన్ కమిషన్ కారణంగా ఓడిపోయాయి అన్నాడు. ఆయన గెలిచినప్పుడు మాత్రం అంటే ఒక్క మాట మీద నిలకడ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదనే విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఇవాళ చెప్పిన దాని మీద వెంటనే రేపు యూటర్న్ తీసుకోగలడు, మళ్ళీ అదే విషయాన్ని ఎల్లుండి తీసుకోగలడు. ఒక రాజధాని విషయంలోనే ఎన్ని యూటర్న్లు తీసుకున్నాడో మనకు తెలుసు. తిరుమల కొండకు కూడా అన్ని యూటర్న్లు ఉండవు. అన్ని యూటర్న్లు తీసుకున్నాడు ఆయన ఒక రాజధాని విషయంలోనే. ఆ యూటర్న్లు తీసుకోవడం అనేది ఆయన స్వభావం. కానీ ప్రజల్లో దీని ద్వారా
ఈ రకంగా ఏదంటే అది మాట్లాడి అసందర్భంగా మాట్లాడి దానివల్ల ప్రజల్లో కొద్దిగా అనుమానాలు రేకెత్తించాలా అని ఒక విధ్వంసకర రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు కానీ ఒక నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తద్వారా ఆయనకు కూడా నష్టం, రాజకీయంగా ఆయనకే నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా నాయకుడిగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. ఆయన పద్ధతి మార్చుకొని జరుగుతున్న విషయాల్ని వాస్తవాల్ని డిబేట్ పెట్టండి, ఏదైనా విషయం మీద చర్చ పెట్టండి. కానీ అసత్యాలు మాట్లాడి పారిపోవడం, హిట్ అండ్ రన్, బురద జల్లడం, పారిపోవడం, దేని మీద డిబేట్ చేస్తే కదా. జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ చేసే ఆలోచన లేదు. ముస్లిం ఓట్ బ్యాంక్ ఇక్కడ గురించి మాట్లాడమండి. మీ దేశంలో ఉంటున్న అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే భారతీయులు అనేది మా ఉద్దేశం. స్లీపర్ సెల్స్ అనే పదం వాడాను నేను. స్లీపర్ సెల్స్ అంటే బయట దేశాల నుంచి అక్రమ చొరబాటుదారులుగా వచ్చి దాంట్లో కొంతమంది దేశంలో ఉంటున్న ఎవరన్నా వీళ్ళు కూడా ఫండమెంటలిస్టులు కూడా అతివాదులు కూడా బహుశా ప్రేరేపించబడి ఉండొచ్చు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు, నేను కాదన్న నా విషయంలో. కానీ బయట దేశాల నుంచి వాళ్ళ చాలా చోట్ల బార్డర్ నుంచి రావడం, సరిహద్దుల నుంచి మన దేశంలోకి రావడం, పేర్లు పెట్టుకోవడం, ఆడ ఓటర్ రిలేట్స్ తీసుకోవడం. అదేవిధంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను అండమాన్లో ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తున్నాను. అండమాన్లో వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత మళ్ళీ హిందూ పేరుతో తీసుకొని ఇక్కడికి అండమాన్లోకి వచ్చి హిందూ పేరుతో చలామణి అవుతా కూడా ఉన్నారు. అంత ప్రణాళికాబద్ధంగా మన దేశం అంతర్గత భద్రతకు భంగం వాటిల్లే విధంగా అనేక శక్తులు, బాహ్య శక్తులు, అంతర్శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ఆ అంతర్గత బాహ్య శక్తులను ఎలా పోరాడాలో మనం పోరాడతాం. కానీ అంతర్గత శత్రులతో చేతులు కలపొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను నేను ఈ విషయం. పోతాయండి, ఎందుకంటే మీరు రాజ్యాంగం ఒక ఓటే ఉండాలనేది కదా. ఒకటి అర్హులైన వారికి ఎవరికైనా రాజ్యాంగబద్ధంగా ఓటకు ఉండాల్సిందే. రెండోది ఎవరు కూడా అదనంగా 2 ఓట్లు ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఒక ఓటే ఉండాలి రాజ్యాంగంలో. అది ఎవరైనా సరే, నాకైనా బహుశా ఎక్కడ ఉన్నింది అనుకుందాం చెప్తా, ఎవరికైనా ఉండే అవకాశం లేదు. కానీ ఉంటే ఎవరికైనా 2వ ఓటు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయాల్సిందే. అది వారి నిర్ణయం, వారి ఓటు ఎక్కడ ఉంచుకోవాలనుకుంటారు అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. డ్యూయల్ ఛాన్సే లేదు, డ్యూయల్ అనే ఛాన్సే లేదు కదా. ఇప్పుడు అదే డ్యూయల్ ఓటు తీసుకెళ్లే క్రమం ఒకటి, ఫేక్ ఓటర్లను తొలగించడం, అదే చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్లుగా చలామణి వాటిని తగ్గించడం, లేదా బయట నుంచి ఎవరన్నా వచ్చేసి ఓటర్లుగా చలామణి అవుతుంటే వాళ్ళని తొలగించడం, ఇవన్నీ ప్రక్రియలో భాగం. ఇది రాష్ట్ర స్థాయిలో మేము తీసుకునే నిర్ణయం కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ లీడరు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీనియర్ లీడర్లు, వాళ్ళు కేంద్ర పార్టీనే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కేంద్ర పార్టీ మరి బీజేపీకి ఇప్పటికే గతంలో 2 సీట్లు బీజేపీకి వచ్చాయి, ఉన్న సీట్లే వచ్చాయి. ఇప్పుడు అడుగుతారా లేదనేది కేంద్ర పార్టీ నిర్ణయం. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విస్తరణకు ఆలోచించే వాళ్ళం, ఖచ్చితంగా మాకు ఇంకో సహకార్యకర్తకి రాజ్యసభ వస్తుందంటే చాలా సంతోషపడతాం మేము. కానీ అది మా నిర్ణయం మేరకు జరగదు. కేంద్ర పార్టీ ఆ స్థాయిలో, పై స్థాయిలో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇస్తే సంతోషం. ఇది హైపోథెటికల్ కదా, హైపోథెటికల్ క్వశ్చన్స్కి వస్తుందో రాదో మాకు తెలియదు. వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాం. లేదు, అటువంటిది వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం మన రాష్ట్రం నుంచే ఉంటుంది తప్పిస్తే, వస్తే పరిస్థితి ఉంటే. కానీ అది తెలియదు. హైపోథెటికల్, మీరు హైపోథెటికల్ క్వశ్చన్ అడిగారు, నేను హైపోథెటికల్గానే ఆన్సర్ చేస్తున్నా. మన రాష్ట్రం వాళ్ళకే ఇస్తాం. థ్యాంక్ యూ.